గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలకు సిద్ధం, ప్రభుత్వానికి ధీటుగా నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయం. ప్రతిపక్షాల కట్టడికే ఫోన్ ట్యాంపింగ్, రాధాకిషన్రావు స్టేట్మెంట్లో సంచలన విషయాలు. పిన్నెల్లి బెయిల్ పిటిషన్పై నేడే హైకోర్టు తీర్పు, సాక్ష్యాలను తారుమారు చేశారన్న లాయర్లు. ఏపీలో కౌంటింగ్కు భారీ ఏర్పాట్లు, స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించిన సీఈఓ మీనా. ఇవాళ ఎన్టీఆర్ 101వ జయంతి, నివాళులర్పించిన నందమూరి వారసులు. తుఫాన్ తగ్గిన శాంతించని ఉప్పాడ తీరం, అలల తాకిడికి 10 ఇళ్లు నేలమట్టం. పపువా న్యూగినీలో కొనసాగుతున్న సహాయక చర్యలు, కొండ చర్యలు విరిగిపడి 2000 మంది మృతి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ కలకలం సృష్టించింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను అత్యవసర ద్వారం దారి దించేశారు. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ విమానం ఉదయం 5 గంటలకు బయలుదేరాల్సి ఉంది. ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో అలర్ట్ అయిన పైలట్ అత్యవసరంగా ఫ్లైట్ను ల్యాండ్ చేసి ఎమర్జెన్సీ డోర్ ద్వారా ప్రయాణికులకు దించారు. ఆ తర్వాత బాంబు స్క్వాడ్ సిబ్బంది కలిసి విమానంలో తనిఖీలు చేపట్టారు. ఇక బెదిరింపు విషయం తెలియడంతో ప్రయాణికులు హడలిపోయారు. అయితే ప్యాసింజర్స్ అందరూ సేఫ్గా ఉన్నట్లు తెలిపింది ఇండిగో సిబ్బంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తుని మండలం తేగుంట రహదారిపై హైడ్రోక్లోరిక్ గ్యాస్ ట్యాంకర్ లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో ట్యాంకర్ నుంచి హైడ్రోక్లోరిక్ గ్యాస్ విడుదల కావడంతో డ్రైవర్ అస్వస్థతకు గురయ్యాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన క్షతగాత్రుడిని తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. కొవ్వూరు నుంచి విశాఖకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ వ్యవస్థాపకుడు మాజీ సీఎం ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా నందమూరి వారసులు ఘన నివాళులర్పించారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్కు చేరుకున్న ఆయన మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నివాళులర్పించారు. ప్రతి ఏటా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా టీడీపీ మహానాడు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. కానీ ఈ ఏడాది ఎన్నికలు ముగిసినా కౌంటింగ్ జరగకపోవడంతో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. దీంతో సభలు, సమావేశాలు నిర్వహించడం లేదు. ఆయా జిల్లాల్లో టీడీపీ కార్యాలయాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు ఎన్టీఆర్కు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై రాయితో దాడి కేసులో నిందితుడు సతీష్ బెయిల్ పిటిషన్పై ఇవాళ తీర్పు వెలువడనుంది. ఈ కేసులో ఇప్పటికే వాదనలు పూర్తిగాగా తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. నిందితుడు సతీష్ కుమార్ బెయిల్ పిటిషన్పై వాదనలు వినిపించిన న్యాయవాది సలీం, సతీష్ కుమార్ నిరపరాధి, అమాయకుడని, పోలీసులే ఈ కేసులో అక్రమంగా ఇరికించారని వాదించారు. మరోవైపు కావాలనే సీఎం జగన్పై దాడి చేశారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. ఇరువురి వాదనల అనంతరం ఆర్డర్స్ను రిజర్వ్ చేసినట్లు 8వ అదనపు జిల్లా న్యాయస్థానం ప్రకటించింది. ఈ కేసులో ఇవాళ తీర్పును న్యాయమూర్తి ఇవ్వనున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా విజయవాడలోని దాబాకొట్ల సెంటర్ దగ్గర నిర్వహించిన రోడ్ షోలో సీఎం జగన్పై రాయి జరిగింది. ఈ దాడిలో సీఎంకు స్వల్ప గాయమైంది. ఈ ఘటనలో జగన్మోహన్ రెడ్డి ఎడమ కంటి రెప్పపై భాగంలో గాయమైంది. భద్రతా సిబ్బంది వెంటనే అలర్ట్ కావడంతో పాటు వైద్యులు ఆయనకు బస్సులోనే ప్రాథమిక చికిత్స చేసేశారు. దీనిపై అజిత్ సింగ్ నగర్ పోలీసులు స్థానికుడు సతీష్ కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్ అందిస్తారు. ఓవర్ టు సంతోష్. రహీం, ఏదైతే ఏపీలో 2024 ఎన్నికల బస్సు యాత్ర మేమంతా సిద్ధం సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన నేపథ్యంలో ఇక విజయవాడ, సింగనగర్ పరిసర ప్రాంతాల్లో పర్యటించడం కూడా జరిగింది. అయితే అక్కడ హఠాత్తుగా అయితే కనుక రాయి దాడి అనేది కూడా జరగడం జరిగింది. దీంతో ఇటు పోలీసులు అయితే కనుక క్షుణ్ణంగా ఒక 3-4 రోజుల పాటు కూడా నిందితుల గాలింపు కోసం చర్యలు చేపట్టి అనంతరం కూడా ఇక నిందితులను పట్టుకోవడం జరిగింది. దీనిపై ఇక సతీష్ ని అదేవిధంగా కొంతమంది నిందితులను గుర్తించి ఇక పోలీసుల అదుపులో తీసుకోవడం కూడా జరిగింది. అయితే ఇక దీనిపై చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే సతీష్ నిన్న ఏదైతే తనకి బెయిల్ కావాలంటూ ఇది రాజకీయ కుట్రభవనంగానే ఇటు తనపై నిందలు మోపారంటూ కూడా ఇటు నిందితుడి తరపు సలీం అయితే కనుక న్యాయవాది సలీం అయితే వాదనలు వినిపించడం కూడా జరిగింది. వాదనలు విన్న అనంతరం కూడా దీనిపై అయితే కనుక విజయవాడ న్యాయస్థానంలో చూసుకున్నట్లయితే కనుక ఈ రోజుకి వాయిదా పడింది. అయితే ఈ రోజు తీర్పుపై అయితే కనుక ఉత్కంఠ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి జరిగినటువంటి రాయి దాడి ఘటనపై అయితే కనుక ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అవడం కూడా జరిగింది. ఇలాంటివి ఒక భద్రతా విషయంలో వైఫల్యం చెందినటువంటి పోలీసులపై కూడా పూర్తి స్థాయిలో సీరియస్ అవడం కూడా జరిగింది. దీనిపై అయితే కనుక ఛాలెంజింగ్ గా తీసుకున్నటువంటి ఈ యొక్క కేసుని అయితే కనుక వెంటనే నిందితులను పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఈ సతీష్ అనే వ్యక్తికి బెయిల్ వస్తుందా లేదా అన్న దానిపై అయితే కనుక చివరి ఉత్కంఠ కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక నిందితులందరూ కూడా ఇటు టీడీపీకి స్థానికంగా ఉన్నటువంటి నాయకుడికి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు అంటూ కూడా ఇటు
వైసీపీ నాయకులు పదే పదే చూపించిన పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఇదంతా కేవలం రాజకీయ కుట్ర కోణంతోనే వారి యొక్క వీళ్ళని అయితే కనుక అదుపులో తీసుకున్నారు అంటూ కూడా నిందితుడి తరపు న్యాయవాదులు అయితే కనుక వాదిస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ రోజు విజయవాడ న్యాయస్థానంలో రాయి ఘటనకు సంబంధించినటువంటి ఈ కేసు అనేది కూడా ఈ రోజు ఒక చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవాలి. ఓకే, రైట్ సంతోష్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం వీవీప్యాట్ ధ్వంసం వ్యవహారంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి బెయిల్ పిటిషన్పై ఇవాళ కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈవీఎంను ధ్వంసం చేసే ప్రయత్నంలో తనను అడ్డుకున్న టీడీపీ ఏజెంట్పై హత్యాయత్నం చేసిన ఆరోపణలతో నమోదైన కేసులో పిన్నెల్లి ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై హైకోర్టులో ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి. హైకోర్టు ధర్మాసనం తీర్పును నేటికి రిజర్వ్ చేసింది. కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈవీఎం ధ్వంసం కేసులో ఇటీవల పిన్నెల్లికి ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. జూన్ 6 వరకు ఆయనపై చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. అదే సమయంలో పిన్నెల్లికి కూడా హైకోర్టు పలు షరతులు విధించింది. జూన్ 6వ తేదీ వరకు నర్సరావుపేటలోనే ఉండాలని, కౌంటింగ్ రోజున మాచర్లకు వెళ్లరాదని ఆదేశించింది. పోలింగ్ రోజున ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో A1 నిందితుడిగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ అందిస్తారు. ఓవర్ టు రమేష్. రహీం, ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించినప్పటికీ మరో 3 కేసులకు సంబంధించి ఆయన పైన ఇప్పటికే నాన్ బెయిలబుల్ కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తాను అరెస్టు కాకుండా ఉండేందుకు ఈ 3 కేసులకు సంబంధించి కూడా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏపీ హైకోర్టులో ఈ 3 కేసులకు సంబంధించి అన్ని వైపుల వాదనలు కూడా పూర్తయి తీర్పు రిజర్వ్ చేయడం జరిగింది. ఆ తీర్పు ఈ రోజు లేదా రేపు ప్రకటించే అవకాశం ఉంది. ప్రధానంగా రెడ్డి చింతల పాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్ లో ఏదైతే ఈవీఎం ధ్వంసమైందో ఆ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏజెంటు నంబూరి శేషగిరిరావుపై దాడి చేశారంటూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన ఒక కేసు నమోదైంది. అంతేకాకుండా అదే పోలింగ్ బూత్ లో నాగమణి అనే మరో మహిళను కూడా దూషించారని, దీనికి సంబంధించి కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన 506, 509 తో పాటు ఆర్పీ చట్టం సెక్షన్ 130 కింద కూడా కేసు నమోదైనటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు కారంపూడిలో కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సిఐటిపి నారాయణ స్వామిపై దాడి చేసి గాయపరిచారనే ఫిర్యాదు పైన పిన్నెల్లితో పాటు ఆయన సోదరుడి పైన కూడా 307 సెక్షన్ కింద కేసులు కారంపూడి పోలీస్ స్టేషన్ లో నమోదయ్యాయి. ఈ 3 కేసులకు సంబంధించి కూడా తను ముందస్తు అరెస్టు చేయకుండా ఉండటం కోసం ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పిటిషనర్ ఎవరైతే ఉన్నారో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించిన వారు ఈ కేసులో ఖచ్చితంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే పోలింగ్ రోజే అనేక అరాచకాలకు పాల్పడ్డారు. కౌంటింగ్ రోజు కూడా అరాచకాలు చేసే అవకాశం ఉంది, విధ్వంసాలు చేసే అవకాశం ఉంది. కాబట్టి పిన్నెల్లిని అరెస్ట్ చేయాలంటూ హైకోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఈ 3 కేసులకు సంబంధించి న్యాయస్థానం ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరడం జరిగింది. అంతేకాకుండా న్యాయస్థానం పెట్టేటువంటి కండిషన్స్ వేటినైనా ఖచ్చితంగా తన తరపు క్లయింట్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాటిస్తారంటూ కూడా హైకోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈవీఎం ధ్వంసం కేసులో కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చినటువంటి అంశాన్ని కూడా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మొత్తంగా వాదనలు అయితే పూర్తయ్యాయి. ఈ 3 కేసులకు సంబంధించి ఈ రోజు హైకోర్టు ఎలాంటి
తీర్పు ఇవ్వబోతుంది అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ముందస్తు బెయిల్ వచ్చింది. ఈ 3 కేసులకు సంబంధించి కూడా ముందస్తు బెయిల్ వస్తుందా రాదా అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే 4వ తేదీన ఎలక్షన్ కి సంబంధించి కౌంటింగ్ కూడా జరగబోతుంది. కౌంటింగ్ నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే తాను కూడా మాచర్ల నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు కాబట్టి దీనికి సంబంధించి వెసులుబాటు ఇవ్వాలని కూడా కోరుతున్న పరిస్థితి. హైకోర్టు పెట్టే ఏ కండిషన్ కైనా తాము సిద్ధమంటూ కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టు దృష్టికి తీసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది. రహీం. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ప్రలోభపెట్టారన్న ఆరోపణలపై ఈసీ స్పందించింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆయనపై పొదలకూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించిన ఆయన ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై స్పందించిన ఈసీ చర్యలకు పూనుకుంది. గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్లను, కౌంటింగ్ ఏర్పాట్లను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ల భద్రతకు 3 అంచెల భద్రతను ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా మీనా చెప్పారు. కౌంటింగ్ రోజున అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల భద్రతలు ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్ రోజు ఆ తర్వాత ఎంతవరకు అవసరమో అంతవరకు 144 సెక్షన్ అమలు చేస్తామని చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు అవసరమైన అన్ని భద్రతా చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ పార్లమెంటుతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ కేంద్రాల్లో చేసిన ఏర్పాట్లపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణన్ తదితరులతో కలిసి ఇబ్రహీంపట్నం జూపుడిలోని నోవా, నిమ్రా కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ కోసం చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద 3 అంచెల భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఎక్కడా ఎలాంటి పొరపాటులకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా జవాబుదారీతనంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించేందుకు చేపట్టిన చర్యలను కలెక్టర్ ఢిల్లీరావు వివరించారు. 1000 మందికి పైగా కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లు తదితరులతో పాటు దాదాపు 500 మంది ఇతర సిబ్బంది కౌంటింగ్ ప్రక్రియ అనుబంధ విధుల్లో పాల్గొన్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి దశాబ్ది పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు నిర్వహించాలని ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. జూన్ 1 నుంచి జూన్ 3 తేదీ వరకు 3 రోజుల పాటు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించనున్నారు. జూన్ 1వ తేదీన గన్ పార్క్ అమరవీరుల స్తూపం నుండి ట్యాంకు బండ్ వద్ద గల అమర జ్యోతి వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించనున్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణత్యాగాలు చేసిన అమరులకు పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పిస్తారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భవించి దశాబ్ది కాలం గడుస్తున్న నేపథ్యంలో దశాబ్ది ముగింపు వేడుకల సభ హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించాలని నిర్ణయించారు. హైదరాబాద్ నగరంలో పలు ఆసుపత్రుల్లో, అనాథ శరణాలయాలలో పార్టీ ఆధ్వర్యంలో పండ్లు, స్వీట్లు పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తారు. జూన్ 3న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ముగింపు వేడుకలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పార్టీ జెండా, జాతీయ జెండాను ఎగురవేస్తారు. అదే రోజు ఆయా జిల్లాల్లోని ఆసుపత్రుల్లో, అనాథ శరణాలయాల్లో స్వీట్లు, పండ్లు పంపిణీ చేస్తారు. తెలంగాణ సాధించి స్వరాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజల సహకారంతో దశాబ్ద కాలం పాటు ప్రగతిని సాధించి దేశానికి ఆదర్శంగా తెలంగాణను నిలిపిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కిందంటున్నారు కేసీఆర్. ఈ చారిత్రక సందర్భంలో దశాబ్ది ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు కేసీఆర్ పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కార్యకర్తలు పార్టీ అందించే సూచనలను అనుసరించి ముగింపు వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని నేతలు, కార్యకర్తలను కోరారు కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను జూన్ 2న ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. ఉదయం గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధన అమరవీరులకు సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించిన అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. ఆయా ఏర్పాట్లపై సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులతో సీఎస్ శాంతికుమారి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉదయం సీఎం రేవంత్ రెడ్డి పరేడ్ గ్రౌండ్స్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరిస్తారని శాంతికుమారి చెప్పారు. సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్యాంకు బండుపై రాష్ట్రంలోని అన్ని కళారూపాలతో పెద్ద ఎత్తున కార్నివాల్ నిర్వహించనున్నారు. శిక్షణ పొందుతున్న 5,000 మంది పోలీసు అధికారులు బ్యాండ్తో పాల్గొంటారు. దాదాపు 80 స్టాళ్లను ఏర్పాటు చేసి హస్తకళలు, చేనేత, స్వయం సహాయక బృందాలు తయారు చేసిన వస్తువులను ప్రదర్శనలో ఉంచుతారు. నగరంలోని పేరొందిన హోటళ్లు, ఫుడ్ స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నాయి. కార్యక్రమానికి హాజరయ్యే నగర పౌరులతో వచ్చే పిల్లలకు పలు క్రీడలతో కూడిన వినోదాశాలను ఏర్పాటు చేస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం బాణసంచా ప్రదర్శన, లేజర్ షో ఉంటాయి. ఆ రోజు అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని సిఎస్ శాంతికుమారి ఆదేశించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. కవిత బెయిల్ పిటిషన్లపై నిన్న వాదనలు జరిగాయి. కవిత తరపున సీనియర్ లాయర్ విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. కవిత అరెస్టులో దర్యాప్తు సంస్థలు చట్టాన్ని ఉల్లంఘించారని వాదనలు వినిపించారు. ఇవాళ కౌంటర్ వాదనలు వినిపిస్తామని ఈడీ అధికారులు చెప్పారు. దీంతో విచారణను నేటికి వాయిదా పడింది. అలాగే సిబిఐ కూడా ఈరోజు వాదనలు వినిపించే అవకాశం ఉంది. ఈడీ సిబిఐ కేసులో బెయిల్ కవితను అరెస్ట్ చేసేందుకు ట్రయల్ కోర్టు అనుమతి, సిబిఐకి కస్టడీ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ ఆమె ఢిల్లీ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను సింగిల్ బెంచ్ గత శుక్రవారం విచారించింది. మద్యం కుంభకోణంలో 50 మంది నిందితుల్లో కవిత ఒక్కరే మహిళ అని, మహిళా చట్టం ప్రకారం ఆమెకు బెయిల్ మంజూరు చేయాలని సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదించారు. కవిత బెయిల్ పిటిషన్లపై ఈడీ కౌంటర్ దాఖలు చేయగా సిబిఐ సమయం కోరింది.